నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ తండేల్ మూవీ టీమ్. సో తండేల్ తాండవం చేస్తోందని చెప్పుకోవచ్చు, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అండ్ మనతో పాటు హీరో నాగ చైతన్య గారు అండ్ డైరెక్టర్ చందు మొండేటి అండ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు గారు ఉన్నారు. అండ్ అంటే ఒక లవ్ స్టోరీ, దేశభక్తి రెండు కూడా మంచి కాన్సెప్ట్లు ఎంత బాగా తీసి ప్రజెంట్ చేస్తే అంత మంచి హిట్ అవుతాయి అనమాట. సో ఈ రెండింటిని కలిపి దానికి తోడు అంటే సినిమాకి ఒక మ్యూజిక్ ప్రాణంలాగే ఇచ్చారనుకోవచ్చు డిఎస్పీ గారు. సో ఇవన్నీ కలిపి తండేల్ని సూపర్ సక్సెస్ అయితే చేశాయి. అండ్ టీమ్ ఉన్నారు, సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో, హౌ ఆర్ యు? అంటే సెలబ్రేషన్ చేసుకుని బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలా, ఇంకా ప్రమోషన్స్ అంటే మా పని కూడా ఇంకా అవ్వలేదండి. ఇంకొక నెక్స్ట్ 10 days ప్రాపర్ గా దీన్ని ఇంకా మంచిగా చక్కగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత అంటే టీం చేసుకోలేదు కానీ థియేటర్లో ఆడియన్స్ మాత్రం ఘోరంగా చేసుకుంటున్నారు పండుగ అయితే. ఎనివేస్ కంగ్రాచులేషన్స్. అసలు ఇంత సూపర్ హిట్ అవుతుంటే మీ నుంచి చైతు ఒక మంచి సాలిడ్ హిట్ కావాలని మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు అంటారు ఆ సినిమాలో ఒక డైలాగ్స్, అది నేను రాసుకున్నాను, ఈ పాలి గురి తప్పేదే లేదే. సో అన్నట్టుగానే గురి చూసి బాగానే కొట్టారు. సో హౌ యూ ఫీల్ రైట్ నౌ? వెరీ హ్యాపీ. చందు నాకు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఒక టీజర్ డిజైన్ చేసాము. ఆ టీజర్ డిజైన్ చేసేటప్పుడు తను నాకు ఆ డైలాగ్ చెప్పాడు, మన సినిమాకి కూడా ఇదే మోటివేషను, ఇదే ఏం అని చెప్పి అది నాకు ఆ డైలాగ్ చెప్పాడు. లాస్ట్కి అదే జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక్కసారి సార్ మీరు ఆ డైలాగ్ ఒకసారి. ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే, ఇక రాజులమ్మ జాతరే. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లోకి వచ్చేది తప్పలేదు ఏం అచీవ్ అయిపోయాం, ఇంకా అది ఎన్ని మైల్ స్టోన్లు దాటుతుంది అన్నది చూడాలన్నమాట. సో కెప్టెన్ గారు బాగా అలసిపోయారు, కళ్ళల్లో బాగా తెలుస్తుంది. ఎట్లున్నారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? అంటే ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎందుకు అంటే తెలియదండి. జనరల్గా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఈయన అన్నట్టు అసలు ఆ గ్లిమ్స్ లో అంటే అప్పుడే షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. అప్పుడే చెప్పాం, చెప్పేద్దాం డైలాగ్, దద్దా గుర్తుపెట్టుకో, ఈ పాలు ఆట గురి తప్పేదే లేదేస్ అని చెప్దాం. సో ఆ మోటివేషన్తోనే ముందుకెళ్దాం అనుకున్నాను కదా. నాకు ఏ పార్ట్లో కూడా ఈ సక్సెస్ అయితే మాత్రం నేను సీరియస్ చెప్తున్నాను, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు, ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేసిందండి. అదైతే నేను ఒప్పుకుంటా, అదైతే ఒప్పుకుంటా. చందు డే 1 నుంచి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 15 daysలో తను ఎప్పుడైతే మిక్సింగ్లో కూర్చోటం మొదలుపెట్టాడో అక్కడ ప్రోడక్ట్ చూస్తూ అలా వస్తూ ఉన్నాడు కదా, నాకు 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పాడు, మీరు గుర్తుపెట్టుకోండి పని అయిపోద్ది, గట్టిగా పని అయిపోద్ది. పని అవుతుంది అంటే సింపుల్ థింగ్. ఎందుకంటే ఇక్కడ నాకు మీకు తెలుసు, నాకు నాగార్జున గారు చాలా ఇష్టం. ఓకే, తర్వాత ఈయనంటే ఆబ్వియస్లీ అది అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో జనరల్గా అంటే బయట వాళ్ళకి ఈయన ఎలా చూడాలి, లేదంటే సినిమా ఎలా ఉండాలి అని అనిపిస్తుంది. నేనేంటంటే ఐ ఫీల్ లక్కీ, నాకు థియేటర్లో ఆడియన్స్గా ఉండడమే నాకు బాగా ఇష్టం. అలాంటిది నాకు డైరెక్టర్ అనే పొజిషన్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను నిజంగా థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఏదేది ఎంజాయ్ చేస్తానో నాకు తెలుసు. సో అదంతా చక్కగా ఈ స్క్రిప్ట్లోనూ సీన్స్లోనూ ట్రాన్స్లేట్ అయ్యింది అనేది నా కాన్ఫిడెన్స్ అనమాట. మేబీ ఇలా మాట్లాడుతూ అనేది కొంచెం ఏమైనా ఓవర్ బోర్డ్ అవుద్దేమో, కానీ ఇదైతే నాకు నిజంగా నమ్మి, నాకు ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్కి ఏది హిట్ అయినా కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిన కాకుండా వేరేది వచ్చినప్పుడు కూడా సర్వీస్ చెప్పినప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా లేను. ఇదైతే నేను అరవింద్ గారికి చెప్పాను, సార్ మీరు అందరూ జడ్జ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేస్తాను సార్, సినిమా ఆడుతుంది సార్ అనేది నా పాయింట్ అండి. లేదు, మా వాసు కూడా స్టేజ్ మీద అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు 100 కోట్లు రెడీ అయిపోయిందని చెప్పి అందరూ కాల్ రెత్తుకో. ఇప్పుడు ఏం చేస్తారంటే బయట జనాలు అందరూ వాసు గారి ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు అన్నట్టే షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఇస్త్రీ చేసుకున్నాం, కాల్ రెత్తాం, కొట్టామని చూపిస్తాం సార్ అని చెప్పి ఆయన వీడియోలు పెడతారు. సో ఈ సినిమా స్టోరీ అనుకున్న తర్వాత శ్రీకాకుళం యాస కాబట్టి, సో ఈ స్టోరీకి సంబంధించి సో ముందు ప్రీవియస్గా ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎవరెవరిని కలిసారు బన్నీ గారు? మీరు కూడా అందులో ఒక పాట అయ్యారని విన్నాను. సో ఒకసారి అంటే బిఫోర్ శ్రీకాకుళం కన్నా కూడా బిఫోర్ చందు గారు మేము అందరం కూడా వేరే ఏరియాస్ కూడా వెళ్ళామండి. అంటే సో మనీ ఇట్లా పాకిస్తాన్లో ఇరుక్కుపోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది దగ్గర చాలా ఇన్సిడెంట్స్ తీసుకుంటూ వచ్చి మన తెలుగు వాళ్ళు మచిలేశ్వరం అనేది బేస్ అవుతే అక్కడ స్టార్ట్ అయింది మనకు కదా. తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి అట్లాగా అక్కడ కాకపోతే బేస్ ఇక్కడ తీసుకుందాం తెలుగు కాబట్టి, ఈ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి బేస్ స్టోరీ అక్కడ నుంచి తీసుకున్నాం. బట్ సీన్స్లో చాలా నాట్ ఓన్లీ మచిలేశ్వరం, మిగతా వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయినవి ఉన్నాయి. ఓకే, అసలు చైతు మీరు అంతలాగంటే ఇప్పుడు మీరు చూడడానికి చాక్లెట్ బాయ్లా ఉంటారు, ప్రతి ఒక్కరికి మీరంటే చాలా ఇష్టం యాజ్ ఏ హీరోగా. అంటే మిమ్మల్ని ఆ షేడ్లో మొత్తానికి మారిపోయారు అనమాట. నిజంగా శ్రీకాకుళంలో పుట్టి పెరిగారైనా అన్నంతగా ఓన్ చేసుకున్నారు లాంగ్వేజ్ని. సో క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? క్రెడిట్ నా టీంకే ఇస్తాను, నో డౌట్ మా టీంకే ఇస్తాను. అండ్ నా టీం నన్ను నమ్మారు. ఇప్పుడు చందు అయినా వాసు గారైనా ఫస్ట్ నాకు కథ చెప్పి క్యారెక్టర్ చెప్పాక
అంటే ఆబ్వియస్లీ మీరు అన్నట్టు నేను చూడడానికి కంప్లీట్లీ ఇంకో కాంట్రాస్ట్ లో ఉంటాను. ఎస్ నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అదే అడిగాను. మీరు ఎలా చేస్తారు సార్? మీరు చందుని అడిగారు. కాదు కాదు అంటే ఈ స్టోరీ తెలిసిన తర్వాత బేసిక్ గా ఇలాంటి ఒక స్టోరీ ఉందని ఈయన ఐడియా ఉన్న తర్వాత అప్పుడు ఆయన పిలిచి వాసు గారిని పిలిచి, వాసు స్టోరీ చాలా బాగుందంటే నేను ఒకసారి వింటాను, నాకు నచ్చితే నేను చేస్తాను అన్నాడు. అప్పుడు నేను అన్నట్టయినా సార్ మీ కాల్ ఏంటి, మీ కలర్ ఏంటి, మీరేంటి, చేపలు మీ కష్టం అంటే నేను చేసి చూపిస్తానని చెప్పాను వాసుకి. ఓకే సార్ ఓకే అని అప్పుడు డౌట్ గా బట్ అట్లీస్ట్ నమ్మాడు నన్ను వాసు. సో అండ్ ఆ తర్వాత మేకప్ చూసినట్టే నేనే షాక్ అయ్యాను. షాక్ అయ్యి అసలు నేను స్క్రీన్లో చూసినట్టే చెప్పాను ఆయనకి, సార్ అసలు ఎవరు కొట్టేశారు, చాలా ఫస్ట్ మీరే సర్ప్రైజ్ అవుతారు ఈ సినిమాలో అని చెప్పి. అండ్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళిద్దరు నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళటం, అక్కడి నుంచి తిరిగి వచ్చాక అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ తిరిగి వచ్చాక 7 to 8 months ఆ టైం దొరికింది. సో డెడికేటెడ్గా దేవర్ పేషెంట్ విత్ మీ, ప్యారలల్గా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ చేస్తూ, సో అందరం అలా ఫాలో అయ్యా, ఒక జర్నీలా చేసాం కలిసి. సో ఐ విల్ గివ్ ఫుల్ క్రెడిట్ టు మై టీమ్. సో మీ బుజ్జి తల్లి వచ్చింటే బాగుండేది కదా, అవును కానీ ఎందుకు మిస్ అయ్యారు ఇవాళ? తల్లికి పాపం అంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒంట్లో బాగాలేదండి, ఓకే లాంగ్ బ్యాక్. అప్పటికి తను ఒక 2-3 days రెస్ట్ తీసుకుని ఏదో ఒక ఈవెంట్కి వస్తుంది అనమాట. ఓకే నో వి మిస్ సార్. నిజంగా ఇక్కడ ప్రమోషన్స్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఇద్దరు బోత్ ది యాక్టర్స్ ఈక్వలీ కాంట్రిబ్యూట్. సో తను ఉంటే బాగుంటుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ బట్ ఫర్ ద సక్సెస్. సో అంటే మీరు ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ సినిమాలో కలిసి చేశారు, అగైన్ మళ్ళీ ట్రావెల్ చేశారు. సో ఏం చెప్తారు సాయి పల్లవి గురించి? అంటే లేడీ సూపర్ స్టార్, ఏ సీన్ ఇచ్చినా ఇట్లా చించి పెట్టేస్తారు. బట్ నార్మల్గా సాయి పల్లవి సినిమాలో ఉందంటే అఫ్ కోర్స్ యాక్టింగ్తో డామినేట్ చేస్తారు. బట్ మీరు ఈ సినిమాలో సాయి పల్లవిని డామినేట్ చేసే రేంజ్లో అయితే యాక్టింగ్ చూపించారు. మరి పర్లేదు చెప్పండి. బయట ఆడియన్స్ టాక్ అయితే అది చైతు. సో ఏం ఇన్స్పైర్ అంతలాగా? అంటే మీ ప్రీవియస్ సినిమాలు చూస్తే ఈ సినిమాకి చాలా తేడా. చైతు గారు చాలా జాగ్రత్త కమిట్ చేంజ్ చేస్తున్నారు మీరు. కమిట్మెంట్ అలా ఏం లేదు. నేను నిజం చెప్పాలంటే ఒక లవ్ స్టోరీలో బోత్ యాక్టర్స్ చాలా క్రూషియల్. అండ్ నా పర్ఫార్మెన్స్ బాగుందంటే అది బికాస్ ఆఫ్ సాయి పల్లవిస్ ఎనర్జీ. ఇప్పుడు ఆన్ స్క్రీన్ తను ఏదైతే రియాక్షన్స్ ఇస్తుందో, డైలాగ్ టైమింగ్స్, లేకపోతే ఒక ఎనర్జీ ఉంటుంది. మన ముందున్న యాక్టర్ ఒక ఎనర్జీ ట్రాన్స్లేట్ చేస్తారు. సో దానివల్ల మన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుద్ది. సో ఐ గివ్ కంప్లీట్ డ్యూ క్రెడిట్ టు హర్. ఈ డామినేటింగ్ అట్లా ఏం లేదు. సాయి పల్లవితో ఒక మంచి పోటీగా నటించారు. ఇది ఓకేనా ఈ లైన్? అంటే సింపుల్ గా చెప్పాలంటే మన ఇద్దరి మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. తనతో ఏదైనా ఫ్రీగా నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండ్ షీ డస్ ద సేమ్ విత్ మీ. సో ఏ చిన్న డౌట్స్ ఉన్నా, ఏ క్లారిఫికేషన్స్ ఉన్నా మేము ఇద్దరం చందు ముందు కూర్చొని అప్పుడు చందు అబ్బా వచ్చారా వీళ్ళిద్దరు స్టూడెంట్ లాగా ఇద్దరం బానే ఉంటాం. ఆమె ఏదో ప్రిన్సిపల్ లాగా కూర్చొని ఎగ్జామినర్ లాగా అన్ని పేపర్ మీద నోట్ చేసుకుని అరవింద్ గారు ఆమె టీచర్ అమ్మా అంటారు. సో ఈ చిన్న అండర్స్టాండింగ్ వల్ల, ఈ కొలాబరేషన్ వల్ల ఆ పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చింది. అంటే చైతు అంటే నార్మల్గా శ్రీకాకుళం స్లాంగ్ అంటేనే కొంచెం ఆ పదాలు విరుపులు కానీ కొంచెం నేర్చుకునేటప్పుడు ఏమైనా ట్రిక్కీగా అనిపించిందా మీకు? యా డెఫినెట్లీ. ఇంకా నన్ను అడిగితే ఇట్స్ మోస్ట్ ఛాలెంజింగ్ డైలెక్ట్ చెప్పాలంటే, ఎందుకంటే అసలు అలవాటు లేదు ఆ డైలెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక యూనిక్నెస్ ఉంది. అండ్ ఆ స్లాంగ్ మాట్లాడేటప్పుడే ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోద్ది. సో ఆన్ స్క్రీన్ మీరు ఆ మత్స్యకారాలు ఆ బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ స్లాంగ్ ఎంతో కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఇట్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటాను నా ట్రాన్స్ఫర్మేషన్లో ఆ స్లాంగ్ నేర్చుకోవడం. అండ్ ఫైనలీ అది బాగా పే ఆఫ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే చందు గారు నార్మల్గా శ్రీకాకుళం అసలు చాలా సినిమాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మా లాంగ్వేజ్ని తక్కువ చేసి చూపించారు, లైక్ ఇలా కొంచెం డైలాగ్స్ పడిన సందర్భాలు ఉన్నాయి. బట్ మీ సినిమాకి వచ్చేసరికి చాలా బ్యాలెన్స్డ్గా, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చాలా మంచిగా చూపించారని. మంచిగా కాదండి, ఇంకా చాలా అంటే మాకు మేము ఎక్స్పర్టైజ్నే హైర్ చేసుకున్నాం ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము విజువల్గా కంటికి కనపడే ప్రొడక్షన్ డిజైన్ ఎలాగైతే మేము అడాప్ట్ చేసుకున్నామో వాళ్ళు మాట్లాడిన కొన్ని మేము రికార్డ్ చేసుకున్నాం. పర్టికులర్గా రియల్ టైం క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళ దగ్గర చేసుకున్నాం. సో టాని తా అంటాము, ఇవన్నీ చేసుకున్నామంట. అండ్ సో ఏదైతే ఉందో ఆ సిన్సియారిటీ ఉందండి బేసిక్గా. సో మాకు తప్పు చేసే అవకాశం అయితే మేము ఇవ్వలేదు. ఓకే. దానికి అంతటికి కారణం హార్డ్ వర్క్ అంటారు. ముందుకు మీకు అంత టైం ఉంది, దట్ అంత హార్డ్ వర్క్ చేశారు. టీమ్ ఆఫ్ వర్క్. ఓకే. సో వాసు గారు అంటే చైతు గారి సినిమాలన్నీ కూడా గతంలో చాలా సినిమాలు చేశారు, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. బట్ ఫస్ట్ టైం అంటే ఒక హ్యూజ్ అమౌంట్
బిగ్ అమౌంట్ చైతు గారి మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే మీరు స్టోరీని చూసుకొని ముందుకెళ్ళారా, లేకపోతే చైతు అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్ వాళ్ళిద్దరి పేరుని కాన్ఫిడెన్స్, లేకపోతే కెప్టెన్ గారి మీద కాన్ఫిడెన్స్, ఎట్లా ముందుకెళ్ళారు? అంత అమౌంట్ పెట్టాలంటే ఆలోచిస్తారు ఎవరన్నా కూడా. ఎవరు మిమ్మల్ని పుష్ చేశారు? 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి టీం మీద కాన్ఫిడెంట్, Okay. రెండోది దీంట్లో ఏదైనా పోయినా కూడా నేను చైతు గారిని వెళ్ళి సార్ నాకు దీంట్లో పోయింది ఇంకోటి చేద్దాం అన్నా కూడా ఆయన ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యే మనిషి. ఓకే. సో మాకు 2 కాన్ఫిడెన్స్లు ఉన్నాయి. ఒకటి టీం మీద వెరీ గుడ్ టీం, నవీన్ కానీ, దేవి శ్రీ ప్రసాద్ గారు కానీ, చందు గారు కానీ, అంటే ఆల్ శ్యామ్ దత్ గారు కానీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, నాగేంద్ర గారు కానీ అందరూ ఉన్నాయి. సో అండ్ అట్ ది సేమ్ టైం గీతా ఆర్ట్స్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ప్రొడక్షన్లోనే. Okay. సో ఇంతమంది ఉన్నప్పుడు తప్పు జరగదు, ఒకవేళ జరిగినా హీరో ఇంట్లో మనిషి, సో పర్వాలేదు అనేది. అండ్ కాదు, అండ్ ఆల్సో వాళ్ళు నేను చెప్పాలంటే కథని నమ్మారు. బికాస్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే ముందు, చందు దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఈ కథ చేద్దామని. ఒకవేళ నేను నో చెప్పినా కూడా దే విల్ గో టు అనదర్ హీరో. వాళ్ళ కథ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో డెఫినెట్లీ కథ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇట్ పేడ్ ఆఫ్. అంటే మీకు స్టోరీ చెప్పినప్పుడు ఇది చేయాలా వద్దా అని ఏమైనా డైలమాలోకి వెళ్ళారా? ఎందుకంటే మొత్తం డిఫరెంట్ సినారియో కదా, సో ఆలోచించారా, లేకపోతే టైం తీసుకుంటానని ఏమైనా చెప్పారా? ఐ థింక్ వెరీ ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు ఆయన. ఓకే. నాకు ఇంకొకటి క్యాజువల్గా అండి, నేను ఊరికి అందరూ బయట ఇంత బీభత్సం అరాచకం అని అంటున్నారు కదా ఈయన యాక్టింగ్, నాకు ఆన్ సెట్స్ ఎఫర్ట్లెస్గానే కనపడిందండి. సో నా పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా అది డెలివరీ చేస్తారు ఈయన అనేది నా పాయింట్. అండ్ చెప్పాలి, బట్ డైరెక్టర్ ఇన్పుట్ నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు అందరూ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ గురించి బాగా చెప్తున్నారు, మంచి అప్లాజ్ ఇస్తున్నారు. నాకు ఇంకా చందు గుర్తుంది ఆన్ సెట్స్ నేను ఆ సీన్ చేసేటప్పుడు తనకు వచ్చిన కొన్ని ఇన్పుట్స్ చెప్పాడు. యు ఆర్ మిస్సింగ్ హర్ సో మచ్. ఇప్పుడు ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ తను వెళ్ళి హగ్ చేసుకోవాలి, అవన్నీ మీరు మీ మైండ్లో అది ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఒక పెళ్లి కార్డ్ మీ ముందు వస్తే ఎలా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్, ఇలాంటి ఇన్పుట్స్ ఇవ్వటం వల్ల అండ్ చందు అన్నట్టు స్క్రిప్ట్ ఐ థింక్ ఆన్ టేబుల్ ఉంటే డెఫినెట్లీ అందరూ వీ కెన్ డూ వండర్స్. ఓకే. అసలు ఇప్పుడు అందరూ కూడా చందు గారు 2 పాటలు కూడా ఫస్ట్ హాఫ్ లో పెట్టేశారు, సెకండ్ ఆ పాటలన్నీ ఫస్ట్ హాఫ్ లో పెట్టేశారు, సెకండ్ హాఫ్ ని బాగా తీసుకెళ్లారు. ఒక పాట ఉంటే బాగుండు అని కొంతమంది అంటున్నారు, ఏమంటారు? కొంతమంది అంటలేదండి. ఎందుకంటే నేను అంటే మనం కథ ప్రకారం ఎలా ఉంటే పాటలు, అది 5 పాటలు ఉన్నా ఫస్ట్ హాఫ్లో ఉన్నా, 5 పాటలు సెకండ్ హాఫ్లో ఉన్నా కానీ ఇది ఏదైతే స్టిక్ టు ద స్క్రిప్ట్ అండి. మీరు ఇంకొకటి ఈ రోజు ఏంటంటే అందులోనే అదే బుద్ధి చల్లి ఫిమేల్ వెర్షన్ ఉంది, సాడ్ వెర్షన్ ఉంది. అది చాలా సర్ప్రైజ్ అయ్యారు. అంటే మేము రిలీజ్ చేసిన పాటల కన్నా దానికి ఇప్పుడు ఎక్కువ అప్లాజ్ వస్తుంది. సో పాటలు లేవు అనే కాన్సెప్టే లేదు, అంతే అంటారా? ఓకే. అయితే ఇది యాక్షన్ మూవీ అంటారా, ఎమోషనల్ మూవీ అంటారా, దేశభక్తి సినిమా అంటారా, ఏం చెప్తారు? ఎమోషనల్ లవ్ స్టోరీ. ఎమోషనల్ లవ్ స్టోరీ 100% ఎమోషనల్. ఆ ఎమోషనల్ లవ్ స్టోరీలో బేసిక్గా కొంచెం యాక్షన్ అది మీద కొంచెం అది అలా ఉండడమే తప్పితే బేసిక్గా ఇట్స్ ప్రాపర్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఓకే. బన్నీవాస్ గారు ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు పోస్ట్ సక్సెస్ మీట్ ఏం ప్లాన్ చేశారు, ఎలా ముందుకు వెళ్తున్నారు? ఏమండి అంటే నాగార్జున గారిని తీసుకురావాలని చెప్పి సక్సెస్ మీట్కి ట్రై చేస్తున్నాము. ఆయన డేట్ ఒకటి కన్ఫర్మ్ అవుతే మేము మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా అనౌన్స్ చేస్తాము. ఆ డేట్ మీద వర్కౌట్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకే. అంటే చైతు గారికి ఏంటంటే ఇది ఎట్లాగైనా శ్రీకాకుళంలో చేయాలి, అక్కడ బేస్ కాబట్టి అనేది బాగుంది ఆయన మనసులో. సక్సెస్ మీట్ ఈ నాగార్జున గారి డేట్ కూడా చూసుకుని ఆ లాజిస్టిక్స్ అన్ని వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. సో లాస్ట్ టైం బన్నీ గారు ఏదో ఈవెంట్కి రావాల్సి ఉండి క్యాన్సిల్ అయింది. మరి బన్నీవాసు పేరులో బన్నీవాసు కోసం బన్నీ వస్తారేమో అని అనుకుంటున్నాను, ఏం చెప్తారు? మరి ఆయన ఏమైనా సక్సెస్ మీట్కి వచ్చే లేదండి, ఆయన ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు రేపు మార్నింగ్. అందుకని నాగార్జున గారిని సక్సెస్ మీట్కి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా నాగార్జున గారు అనే అనుకున్నాం సక్సెస్ మీట్కి. ఓకే. అయితే సక్సెస్ మీట్ ఎప్పుడు? ఈ 1 వీక్ అట్లా ఉండదు, వచ్చే వారంలో ఉంటుంది. రేపు చాలా గ్రాండ్ గా, చాలా పెద్దగా, అంటే ఈ సినిమా ఎంత వైడ్ రేంజ్ లో రీచ్ అయిందో ఆ రేంజ్ లో చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేశారు, హిందీ అండ్ తమిళ్. సో రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు ఉందండి. ఇంకొక 2 days తర్వాత మేము హిందీని తమిళ్ వెళ్ళి అక్కడ పట్టుకోవాలండి. అది ఏమన్నారు? అది దాని ఇప్పుడంతా మనం చేసిందంటే తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇప్పుడు ఈ 2 days ఇక్కడ తెలుగు స్టాండర్డ్ అయిపోతే ఇమీడియట్లీ హిందీకి ఏంటంటే అది పికప్ ఎట్లా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ డబ్బింగ్ సినిమాస్ ఫస్ట్ ఒక 2-3 days మనం వదిలేదాన్ని, వదిలిన తర్వాత స్లోగా పికప్ అయి అందుకుంటుంది. హిందీ ఎప్పుడు అంతే డబ్బింగ్ సినిమాలకి. సో ఆ 2 days దానికి గ్యాప్ ఇవ్వాలి అక్కడ మనం. ఓకే. చైతు గారు ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్స్తో మా ముందుకు రాబోతున్నారు? ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఈ మాన్యాలో మేము ఉన్నాం, తండేల్లో రాజు అంటూ. సో నెక్స్ట్
ఎలా రాబోతున్నారు? నా నెక్స్ట్ సినిమా కార్తిక్ వర్మతో, ఈ మేడ్ విరూపాక్ష ఇంతకు ముందు. సో నెక్స్ట్ సినిమా కార్తిక్తో. బట్ ఈ మంత్ అంతా మా తండేల్ టీంతో నేను ఆల్మోస్ట్ ఒక 1.5-2 years ప్రయాణం చేసాము. అంత ఈజీగా ఇది నా మైండ్ నుంచి బయటికి వెళ్ళదు. సో మా తండేల్ టీంతో ఫస్ట్ సినిమాని బాగా ప్రమోట్ చేసి, ఆ తర్వాత ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసి, ప్రొడ్యూసర్ మా డైరెక్టర్తో యూనో ఎంజాయ్ పార్టీ చేసి, వాట్ ఎవర్ ఎంజాయ్ చిల్ వీ నీడ్ టు అన్వైండ్. సో ఆ ప్రాసెస్ అంతా అయ్యాక నేను త్వరలో మార్చ్లో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. సో స్టోరీ, యాక్టర్స్, డైరెక్టర్ అంతా ఓ పక్క అయితే డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హార్ట్ అని అంటున్నారు. సో అలానే ఆయన ప్రాణం పెట్టి చేశారు నిజంగా ఈ సినిమాకి. సో ఏం చెప్తారు మ్యూజిక్ గురించి? అబ్బో, అంటే నేను ఫస్ట్ డే వెళ్ళి ఆయనకి కట్ చెప్పేటప్పుడే నాకు అర్థమైందండి. నేను చాలా కాన్ఫిడెంట్గా మా ఇంట్లో కూడా చెప్పిన ఈ సినిమాలో పాటలు బాగుంటాయి, స్కోర్ బాగుంటుందని. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయిన విధానం, ఆయన అడిగే డౌట్స్, ఆ తర్వాత డిస్కస్ చేసే మాటల్లోనే పాటలు వచ్చేసాయి. సో ఆ డే నుంచి, డే 1 నుంచి వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఇది 100% బాగుంటుందండి. అంటే ఇదే చెప్తున్నాండి, ఈ టీంలో డిఎస్పి గారితో సహా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అది సినిమాటోగ్రాఫర్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్ కానీ, మా ఎడిటర్ నవీనులి కానీ, అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్, నాట్ వాళ్ళ క్రాఫ్టే కాకుండా ఒక రైటర్గా పనిచేశారు అనమాట. సో మా సినిమాకి 6 రైటర్లు, సో అంటే ఏది బాగుంటుంది, ఏది ఎంత ఉండొచ్చు, ఎందుకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనేది అందరూ ఓన్ చేసుకుని తీసుకున్నారండి. సో ఎందుకంటే మనకి పరిచయం లేని ప్రాంతం, మనకి పరిచయం లేని ఇది, బట్ ఎమోషన్ ఒకటే. సో సీరియస్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఇదంతా నాకు ఇంత ఇస్తున్నారో అదంతా యాజ్ ఇట్ ఈస్ 6 pieces కట్ చేసి అలా డివైడ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళందరికీ సరి సమానంగా ఇవ్వాలంటారు. అందరిని తీసుకొచ్చినా బాగుండేది, స్టూడియో సరిపోదు. ఓకే చైతన్య గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆల్రెడీ మీ కాంప్లిమెంట్ మేము చూసాం, మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు శోభిత గారు. సో దర్శనం ఏదో ఇస్తారంటే అది ఎప్పుడు ఇస్తారు ఆవిడికి? కొంచెం దాని గురించి. బట్ కాంప్లిమెంట్ విషయంకి వస్తే ఐ థింక్ పర్ఫార్మెన్స్ గురించి, అందరు పర్ఫార్మెన్స్ గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. మాకు కావాల్సింది కూడా అదే. ఫైనలీ మన పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ ఎంతైతే ఉందో అదే మన పేరుని బయటికి ఇంకా జనాల్లోకి తీసుకెళ్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్ఫార్మెన్స్ గురించి అందరు మాట్లాడతారు. అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ లాస్ట్ ½ hour అది బాగా పే ఆఫ్ అయింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ ఏంటి షూటింగ్ జరిగినప్పుడు? ఎక్కడెక్కడ షూట్ చేశారు? సో దాని గురించి. మోస్ట్ ఎంజాయబులా? ఈ షూటింగే ఒక అడ్వెంచర్ అండి నిజం చెప్పాలంటే. సముద్రంలో షూట్ చేసాము ఆల్మోస్ట్ 30 రోజుల పైన. ఆ సముద్రంలో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అది ఇంకో ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. ఎన్నో స్టోరీస్, డాక్యుమెంటరీ అది నిజంగానే కథ ప్రకారం ఒక కథ కూడా తయారు చేసి. అది కాకుండా ఒక జైల్ ఎపిసోడ్, ఆ స్టామ్ సీక్వెన్స్, ఇంటర్వెల్లో వచ్చే స్టామ్ సీక్వెన్స్, అది నాకు ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చేసిన ఏ సినిమాలో అంత ఒక విఎఫ్ఎక్స్ ఇంటెన్సివ్ సీక్వెన్స్ ఎప్పుడు నేను వర్క్ చేయాల. సో అండ్ ఒక లార్జర్ దెన్ లైఫ్, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ సీక్వెన్స్ అలా ఉంటుంది. సో అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో టూ మెనీ ఎక్స్పీరియన్సెస్, టూ మెనీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే. సో ఏంటి చందు గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? నాకు ఈ రోజు ఈ షూటింగ్కి ఇది ఇక్కడ వచ్చి ఉండాలి, ఇది కావాల్సిందే అని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని అడుగుతున్నా. 120 days ఇబ్బంది పెట్టాడు. 120 days. చందు వాసు గారిని అడుగుతాడు, వాసు ఏమో ఎస్ కమాన్ చేద్దాం అంటారు. ఆ తర్వాత పాపం అరవింద్ గారి నుంచి వాసుకి అప్పుడు ఇబ్బంది మొదలవుతుంది. మాకు 2 టోల్ గేట్లు ఉంటాయి. ఫస్ట్ టోల్ గేట్ ఈజీ, బటన్ నొక్కితే టప్పని లేసిపోతుంది. ఫస్ట్ టోల్ గేట్, 2వ టోల్ గేట్ టఫ్ ఎప్పుడు ఉంది. 2వ టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టాలి. వాసు ఎంకరేజింగ్. ఆ తర్వాత లేదండి, ముగ్గురు కలిపి మాట్లాడుకుని అరవింద్ గారు ప్లేస్ చేసేవాళ్ళు. సార్ ఇట్లా మీకు ఇలా చెప్పాం కానీ ఇది ఇలా మారుతుందని. ఈ సో అండర్స్టాండింగ్. బట్ ఏంటంటే ఆయనకి క్లారిటీగా చెప్పాలి. అది నేను ఒక్కనే చెప్తే ఇన్ని సినిమాలు అయిపోయినాయి కదా, ఇదేదో అల్లుతున్నాడు స్టోరీ అనుకుంటారు. అందుకని చైతన్య గారిని చాలా లెక్కలు ఉంటాయి కదా, ఎక్కువ వీళ్ళిద్దరినే వాడేవాళ్ళండి. ఈ రోజు మార్నింగ్ కూడా వాడే ఒక విషయంలో. కానీ ఆయన ఎప్పుడు అరవింద్ గారు మాట్లాడడం చూసా కానీ డాన్స్ చేయడం అయితే అసలు చూడలేదు. అసలు హైలెస్ సాంగ్ కి డాన్స్ చేశారు అరవింద్ గారు. ఒకసారి కదండి, 3 సార్లు. అదేలేండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నార్మల్ గా ఎవరైనా ఇబ్బంది పెట్టినా గట్టిగా ఫోర్స్ చేసినా కూడా చేయరు. బట్ ఆయన అంత ఉత్సాహం రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మూవీ ఇచ్చిన ఆయన ఉత్సాహం చూసి మాకు భయం వేసింది లాస్ట్ లో. డిస్ట్రిబ్యూటర్లను పిలిచి నేను అమ్మట్లేదయ్యా ఈ సినిమాని, నేను ఉంచేసుకుంటున్నాను, నేను జస్ట్ 5% కమిషన్ నా సొంతం అనగానే ఫస్ట్ మా ముగ్గురికి, ఆయనకి నాకైతే చెమటలు పెట్టి ఈయనేంటి ఇంత నమ్మేస్తున్నారు రేపు పొద్దున్న ఎలాగనేది. బట్ లక్కీలీ ఆయన నమ్మకమే నిజమైంది ఈ రోజు. అలాగే చందు గారు ఈ సినిమాకి ఆర్ట్ వర్క్ చాలా చేస్తుంటారు. నాగేంద్ర
ఓకే, అలాగే సినిమాటోగ్రఫీ కూడా అంటే కొన్ని సీన్స్ కానీ స్టామ్ సీన్స్ కానీ సముద్రం సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా చూపించారు అండ్ చాలా రిచ్గా కూడా కనిపించాయి. సో దాని గురించి ఫోటో అయ్యా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అండి అండ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్ మాట. అంటే ఇది ఏంటంటే ఏదో సెట్స్లోకి వెళ్ళి డిస్కషన్ కాకుండా మాకు కొంచెం ఈ ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా ప్రెప్ కూడా చాలా గట్టిగా జరిగిందండి. సో అంటే ఈ వేటికి అవి జైల్ సెట్ కానీ స్ట్రామ్ సీక్వెన్స్ కానీ విలేజ్లో ఏం చేసేవాళ్ళం లేదంటే సముద్రంలో ఏం చేయాలి అన్నీ కూడా మీ నేచర్స్ చేసుకుని అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి లొకేషన్లో ఇది స్ట్రామ్ సీక్వెన్స్ అయినా కానీ లేదంటే సముద్రంలోకి వెళ్ళి చేయాల్సి వచ్చినా కానీ మామూలుగా అయితే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు వీ హ్యావ్ క్వాలిటీ 8 hours ఉండేది. బట్ ఇక్కడ మాకు ఆ స్కోప్ లేదండి. సముద్రంలోకి వెళ్ళాలంటే 2 గంటలు, రావాలంటే 2 గంటలు. సో మాకు రోజులో క్వాలిటీ వర్కింగ్ అవర్స్ 3 hours. అందుకే 120 days అయిందండి. ఓకే. సో బట్ ఇవన్నీ ఇంత పగడబందిగా జరగడానికి ఏంటి అంటే మీరు అన్నట్టు అంత బాగున్నాయి, అంత కరెక్ట్గా అంత పంక్చువల్గా జరగడానికి కారణం వాళ్ళిద్దరే అండి. ఓకే. సో చైతు గారు అంటే అక్కడ ట్రావెల్ చేశారు కాబట్టి అక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి అక్కడ మనం వండుకొని తిన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మీరు ఏమైనా అక్కడ చేపల కూర చేపల పులుసు లాంటిది కుక్ చేసి తినడం అలాంటివి ఏమైనా జరిగినాయి షూటింగ్ టైంలో? అంటే నేను కుక్ చేయటం కాదు బట్ ట్రై చేశారు కాదు అఫ్ కోర్స్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం శ్రీకాకుళంకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఆ ఇంట్లో ఫిషర్మెన్ వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా భోజనం చేసి ఆ లోకల్ డెలికసీస్ ఏంటి అండ్ గుజరాత్ లో కూడా వాళ్ళకి 2 స్పెషల్ ఐటమ్స్ ఏదో ఉంటాయి. వాళ్ళు బిర్యానీ అక్కడ వేరేలా వండుతారు. అది చాలా బాగుంది. మన హైదరాబాద్ బిర్యానీ కంటే బాగుంటుందంట. డిఫరెంట్ అంటే ప్రతి ప్లేస్ కి ఒక బిర్యానీ ఉంటుంది అండ్ ఆ యూనిక్నెస్ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటారంటే నా బిర్యానీ అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది టేస్ట్ చేయడం జరిగింది, చాలా బాగుంది. సో ఎక్స్పీరియన్స్ చేశారు అయితే మరి సముద్రంలోకి వెళ్ళి అక్కడ వంట చేసుకుని తినడం లైక్ అలాంటి ఏమైనా జరిగాయా లేదా జస్ట్ షూటింగ్ చేసుకుని వచ్చేసారా? షూటింగ్ అంటే రోజు పొద్దున్న వెళ్తే ఇంకా సాయంత్రమే తిరిగి వస్తాం. కష్టం అంతే అంటారా? అదే మీరు అక్కడికి వెళ్ళి వంట చూడమే కష్టం అండి. ఏంటి సముద్రం మధ్యలో ఒకసారి సరదాగా మేకింగ్ కోసం వస్తానంటే రండి ఒకసారి. ఒకసారి పడవ ఎక్కాక ఇంకా వెళ్ళిన తర్వాత సాయంత్రమే తిరిగి అంటే ఇంకా కడుపులో ఏం మిగిలితే రక్తం తప్పితే ఇంకా అక్కడ అన్నిసార్లు వామిటింగ్. అయ్యో ఫస్ట్ 1 week అయితే అందరూ మొత్తం టోటల్ వాంట్ చేసి అంటే నార్మల్ గా బయట చూసే వాళ్ళకి సార్ ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళాలి దాన్ని ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటుంది. మీరు ఇన్ని రోజులు చేశారు కాబట్టి ఇంకొకసారి సముద్రం దగ్గరికి వెళ్ళొద్దు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అస్సలు లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. ఎంతో ఎంజాయ్ చేసి ఇంకో పాట తీస్తా ఉన్నా కూడా పంపిస్తారు. అటే చూపిస్తున్నారు ఇందాకటి నుంచి. సో బనీవాస్ గారు ఫైనల్ ఇంకా తండేల్ మూవీ చూడాలి వెళ్ళాలా వద్దా అని ఆలోచించే సిచ్యువేషన్ అయితే లేదు, అందరూ వెళ్తున్నారు. సో వెళ్ళే ఆడియన్స్కి ఏం చెప్తారు, వెళ్ళని వాళ్ళకి ఏం చెప్తారు? థియేటర్లకు రండి. సాయి పల్లవి గారు అండ్ మన నాగ చైతన్య గారి మధ్యలో ఉండే లవ్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా మంత్రముగ్ధులు అయిపోతారు లవ్ సీన్స్లోని. అదేవిధంగా వాట్ ఎవర్ దేశభక్తి గురించి పాకిస్తాన్ ఎపిసోడ్స్లో సినిమాలు ఉన్నాయో అవి చాలా దగ్గరగా రియల్ ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉండే అంశాలు అవన్నీ కూడా నిజంగా ఇక్కడ ఫిషర్మెన్స్ అక్కడ పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు ఉంటాయి. వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా రండి, సినిమాని ఎంజాయ్ చేయండి, ఫీల్ అవ్వండి. ఓకే చైతు గారు, అంటే మీకు నచ్చిన ఫేవరెట్ పార్ట్ ఏంటి? సినిమా అంతా మీకు నచ్చుద్ది బట్ నాకు ఈ సీన్ అయితే బాగా నచ్చింది అని అనిపించింది ఏమైనా? స్పెసిఫిక్ సీన్ చెప్పలేను బట్ లవ్ స్టోరీ. చందు ఏదైతే ఈ సినిమాకి ఒక లవ్ ట్రాక్ రాశాడో ఆ లవ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఒక యూనో నేను సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాగ్ ఇప్పేసి వెళ్తాను, అలా సెల్ ఫోన్ నెట్వర్క్ కోసం చిన్న మూమెంట్స్ రాశాడు. సో నాకు స్టార్టింగ్లో చందు ఇవన్నీ చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను అండ్ వెరీ పోయిటిక్గా అనిపించింది. ఓకే ఫైనల్లీ ఆడియన్స్కి వెల్ ఆడియన్స్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. యునో నిన్న ఓపెనింగ్ డే కలెక్షన్స్ నా కెరియర్లో హైయెస్ట్ అండ్ ఫెబ్లో రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ కలెక్షన్స్. సో వెరీ హ్యాపీ. అభిమానులందరికీ, తెలుగు సినిమా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నిన్న నైట్ నుంచి నేను వినింది ఏంటంటే ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి ఫ్యామిలీస్ రావటం మొదలుపెట్టారు. సో ఫ్యామిలీస్ ఒకసారి థియేటర్కి వస్తే ఇంకా యూనో ఆ సినిమాకి ఇంకా కలెక్షన్స్ ఆగేదే లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సిన్సియర్ రిక్వెస్ట్, డోంట్ ఎంకరేజ్ పైరసీ. యూనో మేము ఒక 1.5-2 years నుంచి ట్రావెల్ అయ్యి మన సినిమాకే కాదు ఏ సినిమా అయినా చాలా కష్టపడి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎంతో ప్రొడ్యూసర్ ఎంతో డబ్బు పెట్టి మేము సినిమా తీసి మీ దగ్గర తీసుకొస్తాము. సో ఓన్లీ థింగ్ వీ ఆస్క్ ఫర్ ఇస్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఓకే సో చందు గారు రిలీజ్ డేట్ కొంచెం మార్చుకొని ఈ ఫెబ్లో అయితే మంచి టైంలో అయితే వచ్చారు. బట్ ఏ టైం అయినా సరే ఇలాంటి స్టోరీతో వస్తే హిట్ కొడతామన్నది అయితే ప్రూవ్ చేశారు. అండ్ ఫైనల్ ఆడియన్స్కి ఏం చెప్తారు? అంతేనండి. అంటే ఫస్ట్ థింగ్ అంటే చాలా థ్యాంక్స్ అండి. అంటే మా 1.5 year కష్టం ఏదైతే ఉందో ఓవర్ నైట్ టక్ మనం ఆ స్ట్రెస్ అంతా ఒకసారి
దించేశారు. ఎందుకంటే అది మీరు సూపర్ హిట్ చేస్తేనే మేము రిలాక్స్ అవుతాం, అటు మా టీమ్కి కానీ వీళ్ళకని. థ్యాంక్ యూ. అండ్ చిత్తు గారు చెప్పినట్టు ప్లీజ్ అంటే ఈ కష్టాన్ని, ఈ మనీని, ఇది ఆల్మోస్ట్ అంటే మీరు చిన్న స్క్రీన్స్ మీద పైరసీలో చూస్తుంటే చాలా చాలా కష్టంగా ఉందండి. ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి. ఖచ్చితంగా ఇది థియేటర్స్లో చూసే సినిమాని వాచ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి, మరింత మంది మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారంటే దాని సక్సెస్ ఒక రేంజ్ ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తో మా ముందుకు రావాలి చందు గారు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్ మీట్ లో తప్పకుండా కాదండి, మళ్ళీ చేసుకుందాం. పార్టీలో కూడా పెడతాం. మీట్లు లేవండి, పార్టీ అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన తండేల్ మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.